హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. ఈరోజు టిఫిన్లోకి పెసరట్టు ప్రిపేర్ చేశాను. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు చాలా బాగుంటుంది ఈ పెసరట్టు. చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడానికి పెసలు ఒక గ్లాస్ తీసుకొని ఒక మీరు ఎందులో అయితే నానబెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ బాక్స్లో వేసుకొని కొంచెం పిడికెడు బియ్యం వేసుకోండి. క్రిస్పీనెస్ కోసం బాగుంటుంది. అందులో కొంచెం కడిగేసి వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి దోశలు అనేవి బాగా వస్తాయి, బాగా నానుతుంది. మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే డేలో అయితే 6 అవర్స్ కంపల్సరీగా నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా నానాయో పెసలు. ఇప్పుడు ఈ పెసల్ని మిక్సీ వేసుకోవాలి. నేను ఏంటంటే మిక్సీలోనే వేసేస్తాను. అల్లము ఇంకా పచ్చిమిర్చి ఏంటంటే పిల్లలు సపరేట్గా ఆ పెసరట్టు వేసేటప్పుడు పైన వేస్తే తినరు కదా, అల్లం పచ్చిమిర్చి తీసి పక్కన పడేస్తారు. అదే మిక్సీలో వేస్తే ఏంటంటే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెసరట్టు అనేది మనం వేసినప్పుడు. అల్లము పచ్చిమిర్చి ఫ్లేవరు చాలా బాగుంటుంది మనం దోశ తినేటప్పుడు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దోశ వేసుకునే ముందు ఆ బ్యాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. పెసరట్టుతో మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది దాని కాంబినేషను. నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే పెసరట్టు వేసుకోవడానికి నాన్ స్టిక్ కన్నా పెనం ఉంటుంది కదా, ఐరన్ పెనం మీద అయితే మనకి పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా చాలా బాగుంటుంది. పెనం మీద అయితే మనకు ఆ టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. మీ దగ్గర పెనం ఉంటే మాత్రం కంపల్సరిగా పెనం మీద వేసుకోండి. పెసరట్టు వేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ నేను కిడ్స్ కోసం క్యారెట్ కూడా వేస్తున్నాను. క్యారెట్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ క్యారెట్ కూడా స్ప్రింకిల్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ టు మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు పెసరట్టు అనేది బాగా ఫ్రై అవుతుంది. చాలామంది 2 సైడ్స్ కాల్చుకుంటారు, లేదా 1 సైడ్ కాల్చుకున్నా పర్వాలేదు. 2 సైడ్స్ కాల్చుకుంటే మనకి ఇంకా బాగుంటుంది టేస్ట్. సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని పెసరట్లు కావాలంటే అన్ని పెసరట్లు చాలా ఈజీగా క్రిస్పీగా ఈ ఐరన్ పెనం మీద చేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే చిల్లీ అండ్ జింజరు ఈ పెసరట్టు మీద కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను, అందుకే నేను ఇలా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే మీకు ఎన్ని పెసరట్లు కావాలంటే అన్ని పెసరట్లు ఈజీగా వేసేసుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు బ్రేక్ఫాస్ట్లో ఏ టిఫిన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ పెసరట్టు రెసిపీ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కృపాస్ యమ్మీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.